కార్మిక సంఘం నుంచి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర గారు నమస్కారం. కార్మికులు నిజంగా ఈరోజు మృత్యువాత పడటం అనేది అందరినీ కలిచివేస్తుంది. సో ఏంటి అంటే అక్కడ SMS 2లో ఏం జరుగుతుంది, ఏ విధంగా అవి క్యారీ అవుతూ ఉంటాయి, ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదంటే యంత్రాలు కూడా ఎప్పుడో పాత యంత్రాలనే నేటికి వాడుతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీకు ఒక క్లారిటీ ఉంటుంది, అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటంటారు? యాక్చువల్ గా స్టీల్ ఇండస్ట్రీ అంటేనే ఒక అజార్డ్ ఏరియా అండి. స్టీల్ మేకింగ్ అనేది ఈజీ కాదండి. ఇది స్టీల్ ప్లాంట్లు అంటేనే ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఒక 100 కంపెనీలు ఎన్నైతే సమానంతో స్టీల్ ప్లాంట్ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్ కూడా అన్ని ఉంటాయి. ఇందులో యాక్చువల్ గా ఇది 1980లో టెక్నాలజీ, రష్యన్ టెక్నాలజీస్ తో ఆ రోజు టెక్నాలజీ ప్రకారం 30,000 మంది కార్మికులు ఉద్యోగం ఉండాలని చెప్పి దాని ప్రకారమే 30,000 మందిని అప్పుడు రిక్రూట్మెంట్ చేసి గత 35 సంవత్సరాల నుంచి కూడా రన్ చేస్తున్నారు. ప్లాంట్ ఈ రోజు 35 ఇయర్స్ అయినప్పుడు కూడా కార్మికులు అందరూ కూడా ఇప్పుడెప్పుడు మెయింటెనెన్స్ చేయడం వల్ల ప్లాంట్ రన్ అవుతుంది, ఉత్పత్తి వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో 2021లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలని 100% అమ్మాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం దగ్గర నుంచి కూడా ఈ స్టీల్ ప్లాంట్ కు పూర్తిగా ఏదైతే నామ్స్ ఉన్నాయో, టెక్నికల్ నామ్స్ కానీ మెయింటెనెన్స్ నామ్స్ కానీ అన్ని కూడా పక్కన పెట్టేసి దీనికి వర్కింగ్ క్యాపిటల్ లేకుండా, మెయింటెనెన్స్ లేకుండా రకరకాలుగా గత 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కూడా కంపెనీలు నష్టాలు చేశారు. రా మెటీరియల్ వర్కింగ్ క్యాపిటల్ లేకుండా, రా మెటీరియల్ సప్లై చేయకుండా, రైల్వే రేట్స్ కూడా సప్లై చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా దీన్ని నష్టాలు పాలు చేసి దీన్ని అమ్మలే కుట్రపూర్తిగా చేసింది. ఆ విషయం అనేది అది పబ్లిక్ తెలుసు, ఇక్కడ కార్మికులు తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో మరి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతామని చెప్పి మేము గత 5 సంవత్సరాలు 2021 ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమానికి మీ అంతా కూడా మీ సోషల్ మీడియా కానీ అందరూ కూడా బ్రహ్మాండ సపోర్ట్ చేశారు. రాజకీయ నాయకులు అన్ని పార్టీలు సపోర్ట్ చేశారు, ఎక్సెప్ట్ బీజేపీ. అన్ని రాజకీయ పార్టీలు మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు, మా ఉద్యమానికి సపోర్ట్ చేశారు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా టెంట్కి వచ్చి ఆయన సపోర్ట్ చేశారు. నా క్వశ్చన్ ఏంటి అంటే ఇంతమంది వచ్చి సపోర్ట్ చేశారు, మీరన్న వర్కింగ్ క్యాపిటల్ కి సంబంధించి కానీ ఏదైతే రా మెటీరియల్ కావాలో ఆ రా మెటీరియల్ కి సంబంధించి కానీ, కార్మికుల భద్రతకి సంబంధించి కానీ మీరు చెప్తున్నంత మంది కార్మికులు ఉన్నారా? 30,000 మంది కార్మికులు ఉండాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్లాంట్ రన్ అవ్వాలి అంటే ఇప్పుడు ఉన్నారా? ఒత్తిడి అనేది కార్మికుల మీద ఉందా? సార్ అదే చెప్తున్నా మీకు, అంటే బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కాబట్టి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తుందని చెప్తున్నాను. అందుకనే వాళ్ళు ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే హామీ ఇచ్చారో ప్లాంట్ కాపాడుతామని, దానిగా కేంద్ర ఒత్తిడి తీసుకురావచ్చు, లేకపోతే మా ఉద్యమం ఫలితం అవ్వచ్చు. మొత్తానికి 11,500 కోట్లు వాళ్ళ ఒక ప్యాకేజ్ అనేది ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు. ఆ ఇచ్చి కూడా 11,000 కోట్లు కూడా 9,000-10,000 కోట్లు బ్యాంకులు అప్పు తీర్చారు తప్ప ఈ స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్ కానీ, రా మెటీరియల్ కానీ ఖర్చు పెట్టలేదు. ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు కూడా ఖర్చు పెట్టలేదండి, ఇవ్వలేదు. దానివల్ల ఏమైందంటే అది కాకుండా ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్థిక మంత్రిగా కండిషన్ ఏంటంటే ఉన్న మ్యాన్ పవర్ లో 50% తగ్గించాలని చెప్పి యాజమాన్యానికి ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. దాని ప్రకారం యాజమాన్యం ఈ 1.5 year లో కూడా 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులర్ గా మెయింటైన్ చేయడం వల్ల ప్లాంట్ రన్ అవుతుంది కాబట్టి ఆ 6,000 మంది తొలగించారు. అలాగే 12 ఎంప్లాయీస్ కి 15,000 ఉన్న మందికి 9,000 మంది తగ్గించారు. ఈ తగ్గించడం వల్ల ప్లాంట్ లో పూర్తిగా మెయింటెనెన్స్ దెబ్బతింది. మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయని కూడా గత మే సంవత్సరం నుంచి హెచ్చరిస్తున్నాం. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక స్టీల్ మీద కార్బన్ మోనాక్సైడ్ వస్తుంటది. ఆ కార్బన్ మోనాక్సైడ్ జస్ట్ లీక్ అయిందంటే మొత్తం విశాఖపట్నం అంతా కూడా అందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి డేంజరస్ అయిన గ్యాస్ లైన్స్ ఉన్నాయి, దీన్ని మెయింటైన్ చేయాలి, తగిన మ్యాన్ పవర్ ఉండాలి, దీన్ని సేఫ్టీ ఉపయోగించాలని చెప్తే కూడా గత 1 year నుంచి కూడా కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ మాట్లాడుకుంటా వన్ సైడ్ గా స్టీల్ సెక్రటరీ గారే ఆయన ప్లాంట్ రన్ చేస్తూ ఈ రోజు కార్మికులకి 4 నెలల జీతాలు ఇవ్వాలి, అన్ని ఎలవెన్స్లు కట్ చేస్తారు. ఆయన రాత్రి బాబులు కూడా లోపల బంధించి 12 గంటలు పని చేసుకొని ఎంత కష్టపడి పని చేస్తున్నారు. రామచంద్ర గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తా, మీరు లైన్ లోనే ఉండండి. మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తా, మళ్ళీ మీకు సమయం ఇస్తా. మీ గురించే ఐ న్యూస్ ఈ రోజు డిబేట్ చేపట్టింది, మీ సమస్యల పరిష్కారం కోసమే మేము ఇక్కడ ఉన్నాం. పార్థసారథి గారు